హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ మై లక్కీ ఛానల్. ఈరోజైతే మనం ఇడ్లీలోకి దోశలోకి ఈజీగా చట్నీ ఎలాగో మీకు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తానమాట. ముందుగా అయితే నేను ఏచెనపప్పు వేయించేసుకున్నాను. తర్వాత అయితే ఇది మిక్సీలోకి తీసేసుకున్నాక ఏచెనపప్పు, తినే శనగపప్పు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, సాల్ట్ ఇవి అయితే నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే అల్లం వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ కోసం అయితే కంపల్సరీ అల్లం అయితే వేసుకోవాలన్నమాట. ఇదైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం గట్టిగా వస్తుంది. దీంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం థిక్గా అయితే వస్తుంది. మీకు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ చేసుకోవచ్చు. మేమైతే మీడియంగా తింటాము. పొయ్యి మీద అయితే బాండలు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. దీంట్లోకి అయితే కొంచెం ఇంగం కూడా వేసుకుంటే మనకు మంచిగా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఆవాలు, జీలకర్ర, ఇంగవ, కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇడ్లీలో, దోశలోకి మనకి ఈజీగా 2 మినిట్స్లో అయితే చట్నీ కావాలైతే ఇదైతే మంచిగా టేస్ట్గా వస్తుంది అనమాట. మనం తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు తొందరగా చట్నీ కావాలంటే పల్లీలు కూడా వేపు పెట్టేసుకొని ఉంటే ముందుగా మనం తినే శనగపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసుకుంటే 2 మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. తిరగమాత పెట్టేసుకున్నాక దోశ పోసుకొని ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న దాని లిక్విడ్ అయితే నేను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను అనమాట. చట్నీ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మరీ అంత పలుచగా కాకుండా గట్టిగా కాకుండా మేమైతే మీడియంగా అయితే చేసుకున్నాము. పలుచగా కావాలంటే పలుచగా, గట్టిగా కావాలంటే మేమైతే మీడియంగా చేసుకున్నాము అనమాట. ఇప్పుడైతే దోశ అయితే పోసేసుకుని దీన్ని అయితే తినేస్తాం అనమాట. మా పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఈ పల్లీల చట్నీ అయితే. 2 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ అన్నీ నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఫుల్ వీడియో కూడా ఇచ్చున్నాను, దాన్ని కూడా చూడండి. ఇప్పుడైతే నేను సర్వ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నా వీడియోస్ ఎవరెవరు చూడాలో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.